హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. ఇప్పుడు శనగపిండితో మనం ఇదిగో వామాకు బజ్జీలు చేసుకుంటా అండి. మా పిల్లలకి బాగా జలుబులుగా ఉన్నాయి, అందుకని ఉత్తాకు తినమంటే తినరు, అందుకని ఇలా బజ్జీ వేసి ఇచ్చేస్తే తినేస్తారు, అందుకని ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాగా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్, ఉప్పు వేసి కలుపుకుందాము. ఇదండి, కొంచెం ఉప్పు సరిపడా, కొంచెం వాటర్ కలుపుకుంటాము. ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ చూసారా, కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇంక పాన్ పెట్టుకొని వెలిగించుకొని పాన్ పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను. ఇది ఏడెక్కాక బజ్జీలు వేసుకుంటాము. ఫ్రెండ్స్ నూనె కాగింది. ఇప్పుడు ఇది వామాకు ఇది ఇట్లా ముంచేసి, మామూలుగా ఆకులు తినమంటే తినరు, జలుబు చేసి ఉంది కదా పిల్లలు ముగ్గురికి, ఇద్దరికి జ్వరాలు దగ్గులుగా ఉన్నాయి. ఇది ఇట్లాగే వేసుకునేదను చూసారా, ఇట్లా ముంచి ఇప్పుడైతే తినేస్తారు. రండి, తిప్పుకుంటాము. ఖాళీ అయ్యి చూసారా, ఇలా కాలిపోయింది. తిప్పేసుకుంటాం అన్నీ. ఫ్రెండ్స్ కాలిపోయాయి, ఇప్పుడు తీసేసుకుంటాము. తీసేసుకొని ఫ్రెండ్స్ చూసారా, చూడండి ఎంత బాగా బజ్జీ అయిపోయిందో. చూడండి ఎంత బాగుందో. మామూలుగా పిల్లలకి జలుబు చేసినప్పుడు వామాకు, మామూలుగా అయితే మేము కప్పరిల్లాకు అంటామండి, అది ఇంకొంతమంది వామాకు అంటారు, మేము కప్పరిల్లాకు అంటాం. ఆ బజ్జీలు ఇవి. మామూలుగా ఆకు తినమంటే తినరు పిల్లలు, అందువల్ల మేము ఇలా చేసి పెడితే వాళ్ళు తినేసి ఆ జలుబు అదంతా తగ్గిపోతుంది. చూసారుగా ఎంత బాగున్నాయో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చూసారా ఎంత బాగున్నాయో చూడండి, వేడివేడిగా బజ్జీలు. చూసారా చాలా బాగుంది కదా. ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.